బిగ్ బాస్ 9 ఫ్యాన్స్‌కి మళ్ళీ పండగే అనమాట. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ రీయూనియన్ అవుతున్నారు. మొన్నటి కంటే ఈసారి ఇంకా గట్టిగా సంక్రాంతి ఈవెంట్ కంటే చాలా పెద్దదిగా, చాలా గ్రాండ్ స్కేల్‌లో ఏదైతే షూటింగ్ అయితే నిన్న ఆల్రెడీ జరిగిపోయింది. సో, బిగ్ బాస్ ఉత్సవం అనేది దాంట్లో చాలా చాలా జరిగాయనమాట. సో, కొన్ని అప్డేట్‌లు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. మళ్ళీ తెలిస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? సో హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. బరాబర్ లైక్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా నేను చెప్పిన తర్వాత లాస్ట్‌లోనే లైక్ చేస్తారు గ్యారంటీగా. మామూలుగా కాదు. సో, మీరు నిన్న రీసెంట్‌గా ఏమన్నా మీరు కొన్ని పోస్టులు చూస్తున్నా, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లు అవి చూస్తున్నా కానీ నిన్న మామూలుగా కాదు ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టేసుకున్నారు. సో, ప్రతి ఒక్కరు తనుజాతో ఫోటోలు దిగారు, కళ్యాణ్‌తో ఫోటోలు దిగారు. సో, ఆ రీయూనియన్ బాగా జరిగిపోయాయి. నెక్స్ట్ లెవెల్ జరిగాయన్నమాట. అండ్ దట్ టూ రీసెంట్‌గా తనూజ గారికి ఏదో ఒక అవార్డ్ కూడా వచ్చింది. సో, తను అది కూడా తీసుకున్నారు. దాంట్లో అక్కడ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇక్కడ బీబీ ఉత్సవానికొచ్చేసరికి మామూలు కూడా కాదు. సో, తనూజ, కళ్యాణ్ ఎవరైతే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారో ఆళ్ళకి ఇంకొంచెం పండగే. మ్యూచువల్ ఫ్యాన్స్ కాని వాళ్ళకి రైవల్రీల కింద ఇంకా ఎవరైనా ఉంటే, నేను నిన్న మొన్న వీడియోలో కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. సో, తనూజ, కళ్యాణ్ మంచిగానే ఆఫ్‌లైన్‌లో బానే మాట్లాడుకుంటున్నారు. నీట్‌గా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ బానే జరుగుతుందని కూడా చెప్పాను. అది నమ్మని వాళ్ళు ఎవరైనా గానీ, లేదా ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా ఎవరైనా ఆ హేట్ రేట్ ఇంకా మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనం ఏం చేయలేం కానీ, అలా హేట్ రేట్ మెయింటైన్ చేయని వాళ్ళెవ్వరికైనా, మ్యూచువల్స్‌గా ఉన్న వాళ్ళెవ్వరికైనా, వాళ్ళిద్దరూ డాన్స్ పర్ఫార్మెన్స్ చూడాలనుకున్న వాళ్ళకెవ్వరికైనా గానీ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. 'దేవరాజ్' సినిమాలో 'చుట్టమల్లె చుట్టేసారే' సాంగ్ ఏదైతే ఉందో, సో, ఆ సాంగ్ తోటి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అది కాకుండా సో, తనూజ గారికి కళ్యాణ్ జీప్ అది ఏదో జీప్ ఉంటది కదా! సో, ఆ టాయ్ బొమ్మ సో, అది కూడా గిఫ్ట్‌గా ఇస్తారనమాట. అండ్ సో, ఐఫోన్‌కి సంబంధించినవి డెమోన్ పవన్, రితుకి, తనూజకి అండ్ ఇమాన్యుల్‌కి కూడా ఇస్తారు. నార్మల్‌గా 'బిగ్ బాస్' స్టార్ట్ అయిన కొత్తలో సీజన్ 9లో సో, తనూజ, ఇమాన్యుయల్ చాలా బాగుండేవాళ్ళు. సో, తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చాయి. అది లాస్ట్ వరకు అలాగే మెయింటైన్ అవుతుంది. మేబీ లాస్ట్ మూమెంట్‌లో వాళ్ళు కలిసారు అని అనుకోవాలి గూడా. తనూజ, రితు అయితే మంచిగానే ఉన్నారు బాండ్. ఇప్పుడు ఆ ముగ్గురి బాండ్ మళ్ళీ రీయూనియన్ అవుతుందనమాట. వాళ్ళు ముగ్గురు ఎమోషనల్ అవ్వటాలు స్టేజ్ మీద. సో, అది కూడా చాలా నీట్‌గా జరిగిందంట. కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు. తనూజ గారు, కళ్యాణ్ మధ్య గూడా చిన్నపాటి అయితే క్రింజ్ ఏవైతే చెయ్యాలో అవన్నీ గూడా చేశారంట. శ్రీముఖి గారు కొన్ని క్వెషన్స్ అడిగారంట. కళ్యాణ్ ప్రపోజ్ చేయమని అడిగారంట కళ్యాణ్‌ని. సో, తనూజకి ప్రపోజ్ చేశారంట. సో, ఇవన్నీ గూడా తెలిసాయనమాట అప్డేట్‌లు. చిన్న చిన్న అప్డేట్‌లే అనమాట ఇవి. బట్ తర్వాత వచ్చేసరికి రివాన్ అండ్ తనూజ. సో, టీఆర్‌పీ అని ఒక పేరు పెట్టుకున్నారు. తనూజ, రితు, పవన్. సో, వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకోవటము స్టేజ్ మీద ఒకళ్ళనొకళ్ళు. అండ్ తనూజ గారితో అందరూ మాట్లాడటము. మాధురి గారు ఎవరైతే ఉన్నారో సో, తనూజ గారితో క్లోజ్‌గా ఉంటాం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టారు. దాని తర్వాత రాము రాథోడ్ గాని, ఇంకా హైలైట్ న్యూస్ ఏంటంటే ఆహ్, అందరూ సో, కళ్యాణు, తనూజ వీళ్ళందరూ కూర్చొని సో, ఒక సెగ్మెంట్ గూడా చేశారంట. అది మంచిగా వచ్చిందంట ఆ సెగ్మెంట్. సో, కళ్యాణ్, తనూజ అండ్ డెమోన్, రితు, సో, ఇమాన్యుయల్, సంజన గారు సో, వీళ్ళందరూ కలిసి ఒక సెగ్మెంట్ గూడా చేశారంట. ఆ సెగ్మెంట్ గూడా చాలా బాగొచ్చింది అంట. సో, అదొక పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో, తనూజ గారికి మన 'మర్యాద మనీష్' గారు ఏదైతే సో, ముద్దు ముద్దు మాటలు చెప్పి ముద్ద మందారాలు చెవిలో పెడతారు అని చెప్పి ఆ రోజు కళ్యాణ్‌తో ఏదైతే అన్నారో సో, నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు 'బిగ్ బాస్' టైమ్‌లో దాని తర్వాత ఆయన మళ్ళీ మంచిగానే మాట్లాడారు. తర్వాత వచ్చిన తర్వాత చిన్నపాటి ఆ డిస్టర్బెన్సెస్ జరిగాయి. బయటకొచ్చిన తర్వాత ఒకసారి సారీ కూడా చెప్పారు. మళ్ళీ స్టేజ్ మీద కూడా సారీ చెప్పారని చెప్పి టాక్ నడుస్తోంది. అండ్ 'మర్యాద మనీష్' గారు చాలా మంచి కాంటెంట్ చేస్తున్నారు. సో, చూడని వాళ్ళు ఎవరైనా 'మర్యాద మనీష్' గారి ఛానల్ ఫాలో అవ్వండి. లైక్ బిజినెస్ రిలేటెడ్ గాని, లేకుంటే ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌లకి సంబంధించింది గాని, ఫినాన్షియల్ రిలేటెడ్ గాని సో, 'మర్యాద మనీష్' గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా చక్కగా రీల్స్ చేస్తున్నారు. సో, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన ఛానల్ ఒకసారి చూడండి. 'మర్యాద ముచ్చట్లు' అని ఉంటది ఇన్‌స్టాగ్రామ్‌లో. చూడండి, ఫాలో అవ్వండి. మంచి కంటెంట్ దొరుకుతది ఆయన దగ్గర నుంచి మనకి. సో, ఇలా జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ గారితోటి కళ్యాణ్ ఒక నిమిషం. బాండింగ్స్ ఏవైతే ఉంటాయో ఆడియన్స్ ఉంటారు కదా! సో, తనూజ, కళ్యాణ్ బాండింగ్ గాని, ఇమాన్యుయల్ లైక్ సంజన గారి బాండింగ్ గాని, రితు, పవన్ బాండింగ్ గాని, లేకుంటే భరణి గారు, తనూజ బాండింగ్ గాని, భరణి గారు మన సుమన్ అన్న బాండింగ్ గాని, సో, ఇలాగ చాలా బాండ్స్ అయితే మాత్రం అక్కడ క్రియేట్ అయ్యాయి కదా! సో, ఆ క్రియేట్ అయిన బాండింగ్స్‌కి ఆడియన్స్ దగ్గర నుంచి పర్సెంటేజ్‌లొస్తే సో, ఇమాన్యుయల్, సంజన గారికి 75% బాండేజ్ వచ్చింది. యాక్చువల్‌గా వాళ్ళిద్దరిది మంచి బాండ్ అది. సో, లాస్ట్ మొమెంట్‌లో చిన్న చిన్న ఇమాన్యుయల్ ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వల్ల అది కొంచెం బ్రేక్ అయినట్టు అనిపిచ్చింది. సో, దానివల్ల 75% మాత్రమే ఆడియన్స్ ఇచ్చారనమాట. 75 మార్క్స్ ఇచ్చారు ఔట్ ఆఫ్ 100కి.
నెక్స్ట్ భరణి దివ్య గారు. సో భరణి దివ్య గారు బాండ్ కూడా ఒకటి ఉంది, అన్నా చెల్లెల బాండ్. మోరోవర్ అది కొంచెం లోపల అది డిస్టర్బెన్సెస్ జరిగి దానివల్ల పెద్ద పెద్ద గొడవలు జరిగి సో కొంచెం పొసెసివ్గా ఫీల్ అయ్యి అసలు ఏదేదో జరిగిపోయిందనమాట. బట్ వాళ్ళ బాండింగ్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎక్స్క్లూజివ్ బాండింగ్ అయితే మాత్రం మంచి బాండింగే ఉంది. దానికి 80% 80 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ డెమోన్ రితు. సో వీళ్ళిద్దరు జంట మామూలు జంట కాదు, నెక్స్ట్ లెవెల్ జంట బిగ్ బాస్‌లోనే. చాలా బాగా ఉన్నారు. లాస్ట్ వరకు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అరుచుకున్నారు, కలిసిపోయారు. పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. సో ఆ అబ్బాయికి పెద్ద పెద్ద బ్లేమ్స్ పడ్డాయి. అయినా కూడా సో నిలబడ్డారు ఇద్దరు. సో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎక్కడ తగ్గకుండా సో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ లాస్ట్ వరకు వచ్చారు. వీళ్ళ బాండింగ్‌కి 80 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు, తనూజ. సో వీళ్ళిద్దరిది నాన్న కూతురు బాండింగ్. ఫస్ట్‌లో చాలా క్యూట్‌గా ఉండి తర్వాత కొంచెం మళ్ళీ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. దాని తర్వాత మళ్ళీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ జరిగాయి కదా! సో ఎండ్ ఆఫ్ ద లాస్ట్ మూమెంట్‌కొచ్చేసరికి ఆ భరణి గారు అడిగినప్పుడు నీకు అదేదో సంథింగ్ ఒకటి జరిగింది కదా! ఒక టాస్క్. ఆ టాస్క్ ఇట్లా భరణి గారు కొంచెం అప్‌సెట్ అయ్యారు ఆ టైంలో అనుకుంటా తనూజ గారి విషయంలో. అదొక్కటి జరగకపోయుంటే బావుండేదేమో. సో దాని తర్వాత కూడా తనూజ గారి కోసం భరణి గారు బయటకొచ్చిన తర్వాత కూడా కొంచెం సపోర్ట్ కూడా చేశారు. బాగా మాట్లాడారు. సో ఓవరాల్‌గా వీళ్ళిద్దరిది బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న బాండింగ్‌కి 80 మార్క్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి భరణి, సుమనన్న వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ ట్రూ ఫ్రెండ్‌షిప్. నిన్న కూడా ఒక రీల్ చూసాను నేను. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా, తిరుగుతా నెక్స్ట్ లెవెల్ బయటికి తిరుగుతా చేస్తా ఉన్నారు. బిగ్ బాస్‌లో కూడా చాలా బాగున్నారు. భరణి అన్న, సుమన్ అన్న అని ఆయన, భరణి అన్న అని ఈయన. సో ఇద్దరు బాగానే ఉన్నారు. వీళ్ళ బాండింగ్ మీద ఒక స్పెషల్ రీల్ కూడా చేసుంటారు ఆ టైంలో. బిగ్ బాస్ వాళ్ళు చూపించారు కూడా కదా మనకి. చాలా బాగా అనిపించింది. సో వీళ్ళిద్దరు బాండింగ్‌కి 95% వచ్చిందనమాట. వీళ్ళిద్దరిదే 95% వచ్చిందంటే ఇంకా హైలైట్ బాండ్ ఏందంటే సో అందరూ అనుకుంటున్న బాండే. సో చాలామంది ఎదురు చూసిన బాండు. బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు జరగని బాండు. సో కళ్యాణ్, తనూజ అంటే టాప్ 1, టాప్ 2 మధ్య రైవల్రీ చూడాలేమో గానీ సో బయట ఫ్యాన్స్ రైవల్రీ పెట్టుకున్నా గానీ లోపల కంటెస్టెంట్స్ చాలా ఫ్రెండ్‌షిప్ ఉన్నారు. సో చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. చాలా నీట్‌గా ఉన్నారు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు కేర్ తీసుకుంటా ఉన్నారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తూ, ఒకళ్ళ గురించి ఒకళ్ళు నిలబడతా సపోర్ట్‌గా ఉంటూ సో లాస్ట్ వరకు వచ్చారు. సో లాస్ట్ వరకు కప్పు తీసుకునేంత వరకు అలాగే జరిగింది అన్నమాట. ఇక వాళ్ళిద్దరి బాండింగ్‌కి ఆడియన్స్ యునానిమస్‌గా 100 పాయింట్స్ ఇచ్చారనమాట. ఔట్ ఆఫ్ 100, 100 ఇచ్చారనమాట. స్టిల్ అంటే ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు బాండింగ్‌ని చాలామంది ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరూ పెయిర్ లాగా అంటే లైక్ వేరేలాగా కాదు. జస్ట్ యాడ్స్ చేసినా, లేకుంటే ప్రమోషన్స్ చేసినా, లేకుంటే ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్‌కొచ్చినా, లేకుంటే ఇలాంటి ఫంక్షన్స్‌లోనూ, ఇలాంటి వాటిల్లోనూ వాళ్ళిద్దరు కలిసి కనిపించినా, వాళ్ళిద్దరు పిక్స్ కనిపించినా, సో మ్యూచువల్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. సో వాళ్ళందరూ కలిసి సో 100% ఇచ్చారు. ఇంకా ఇండివిడ్యువల్ ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి నచ్చదు. సో కొంతమందికి అటు సైడ్ నచ్చదు. కొంతమందికి ఇటు సైడ్ నచ్చదు. సో ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటూనే ఉంటారు. అలాంటివి కొంచెం తగ్గించుకుంటే బెటర్. సో అవన్నీ పక్కన పెడితే వీళ్ళ బాండింగ్‌కి మాత్రం 100% వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోస్ట్‌గా సో శ్రీముఖి గారు యాజ్ యూజువల్ శ్రీముఖి గారు కావాల్సినన్ని క్రింజ్ క్వెషన్స్ అడిగారు. చేయాల్సింది చేశారనమాట. చాలా బాగానే చేశారు. నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో ఇవన్నమాట ఓవరాల్‌గా. సో ఇవి అప్డేట్స్. చిన్న వీడియోనే చాలా ఎక్స్‌క్లూజివ్ అప్డేట్స్ అనమాట. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. ఎక్స్‌క్లూజివ్ ఏం కాదు. బట్ సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. అది సంగతి. సో వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే లైక్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అయితది. సో తనూజ, కళ్యాణ్ రీయూనియన్‌ని గట్టిగా అనుకునే వాళ్ళు కూడా వీడియోని లైక్ చేయండి. సో మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా అప్డేట్‌లు తెలిస్తే మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ అన్లెస్ జై హింద్.